తల్లికి అవమానం తెచ్చును. చాలండి, ఈ 2 మాటలు చాలు. బెత్తం ఏం చేస్తుందంట? గద్దింపు, బెత్తము. నిన్ను నీ తల్లిదండ్రులు కొట్టారు, తిట్టారు అంటే అది నీ మంచికి అని నువ్వు గ్రహించాలి. ఇక్కడ వాక్యం చదివిస్తుంది ఏమనంటే, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగు చేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. మీరేం చేసినా గానీ మీ తల్లిదండ్రులు ఏం మాట్లాడుకుని ఉన్నారంటే మీరు చెడిపోవడానికి అదొక కారణంగా ఉంటది. ఎందుకంటే ఇది మంచి ఇది చెడు అని మీకు తెలియాలంటే మీ మొదటి గురువు ఎవరు? తల్లిదండ్రులే మీకు చెప్తా ఉంటారు. వాళ్ళు వద్దన్న పని మీరు చేస్తున్నారంటే దానివల్ల మీకు అవమానం అని గ్రహించట్లా. మీరు ఏ తల్లిదండ్రులైనా బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు. ఇప్పటికిప్పుడు జరిగేదాన్ని మీరు చూస్తారు కానీ మీ భవిష్యత్తును గురించి ఆలోచించే వాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రుల మాటను ఎవరైతే ధిక్కరిస్తున్నారో వాళ్ళు తమకే అవమానం తెచ్చుకుంటున్నారు.